సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఈ రోజు నుంచి అనాలిసిస్‌లో ఓవరాల్ స్ట్రక్చర్ కూడా యాడ్ చేశాను. వాట్ ఈస్ ఓవరాల్ స్ట్రక్చరో మీకు చూపిస్తా. అంటే ఇప్పుడు వీడియో కొద్దిగా చూస్తుండంటే మీకు అర్థమైపోద్ది. కొత్త అంటే మొన్నటి వరకు మనం ఏం చేసాం ట్రేడింగ్ ట్రిప్‌లో మొన్నటి వరకు అంటే ముందటి వరకు ట్రేడింగ్ ట్రిక్‌లో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కూడా నేను చెప్పేవాడిని. ఇప్పుడు అది పూర్తిగా లాక్ అయిపోయి బ్యాన్ అయిపోయిందది. దాని రిలేటెడ్‌గా ఏమైనా లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ చెప్దామంటే అంత మంచి టూల్స్ ఏం లేవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చినవి. అన్నీ పెయిడ్స్ ఉన్నాయి. లేదా వేరే వేరే సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి గానీ అంత వర్క్ అవ్వట్లే. సో, అందుకే అది నేను చెప్పలేదు. సో, కొత్తగా ఓవరాల్‌గా స్ట్రక్చర్ అయితే మార్చాను అనాలిసిస్‌లో మీరు చూడండి. ఓకే. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఏ డేటా. ఇది ఇంకా లోడ్ అవ్వలేదు. సో, ఈరోజు వన్స్ లోడ్ అయ్యాక చెక్ చేయండి ఎఫ్ఐడిఏ డేటా ఏమైందో. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ సింపుల్. ఏంటి 26థ్ ఫ్రైడే మనకి ఆఫ్ ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏమైపోతుందో బాగా వినండి. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఈరోజు మండే, ట్యూస్‌డే, ఓకే. వెడ్నెస్‌డే, థర్స్‌డే. తర్వాత ఫ్రైడే ఆఫు, సాటర్డే ఆఫు, సండే ఆఫు, మళ్ళీ మండే. ఇక్కడ ఏమైపోతుంది 3 డేస్ లాంగ్ వీకెండ్ అయిపోతుంది ఇది. ఫ్రైడే ఒక్క ఆఫ్ ఉండడం వల్ల ఏమైపోతుంది లాంగ్ వీకెండ్ అయిపోతుంది. సో, థర్స్‌డే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు ట్రెండింగ్ అయినా అవ్వచ్చు, సైడ్ వేస్ అయినా అవ్వచ్చు. రెడీగా ఉండండి. ఆ రోజు ఒకవేళ ఆ రోజు థర్స్‌డే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు ఒకవేళ ట్రెండింగ్ అయిందనుకో, దాని ముందు రోజు అంటే రేపు ట్యూస్‌డే, వెడ్నెస్‌డే 2 రోజులు వర్స్ట్ బిహేవియర్ ఉంటది. 2 రోజులు ఈ రేపు, ఎల్లుండి 2 రోజులు వర్స్ట్ బిహేవియర్ ఉందనుకో, దెన్ థర్స్‌డే ట్రెండింగ్ మార్కెట్ గాని ఒక మంచి వన్ సైడ్ డైరెక్షన్ మూవ్ కనబడతది. ఇఫ్ ఈ 2 ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఈ రెండిట్లో ఏదైనా ట్రెండింగ్ మార్కెట్ అయిపోయిందా, దెన్ థర్స్‌డే పక్కా ఏదైతే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు ఉందో మొత్తం ప్రీమియం డీకే చేస్తారు. వరస్ట్ ఎక్స్‌పైరీ ఉంటది. అంటే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ సైడ్ వేస్ ఉంటది. 2 వైపులా ప్రీమియం డీకే తింటారు. ఎందుకు? బికాస్ ట్యూస్‌డే ఆర్ వెడ్నెస్‌డే 2 రోజుల్లో ఒక మంచి మొమెంటమ్ వచ్చింది కాబట్టి మార్కెట్‌లో. సేమ్ మొమెంటమ్ కంటిన్యూ మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు ఎవ్రీడే. ఒకరోజు ట్రెండింగ్ మార్కెట్ వచ్చిందంటే నెక్స్ట్ డే కూడా దాంట్లో కొద్దిగా ఒక పావంతు మళ్ళీ పెర్ఫార్మ్ చేస్తది. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ట్రెండ్ సైడే కంటిన్యూ అవుతది మార్నింగ్ కొంతసేపు. తర్వాత సైడ్ వేస్‌కి వెళ్ళిపోయి వరస్ట్ బిహేవియర్ చేస్తది. సో, నేనేమన్నానంటే ఈ 2 రోజులు రేపు సో, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే కన్నేసి ఉంచండి. 2 రోజులు మంచి మొమెంటమ్ దొరికిందా దెన్ థర్స్‌డే వదిలేసేయండి మార్కెట్. మీరు ట్రేడ్ చేయొద్దు. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే లాంగ్ వీకెండ్ వదిలేసేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే. ఇఫ్ ఈ 2 రోజులు లేదా దెన్ థర్స్‌డే ఒక మంచి మూవ్‌మెంట్ కోసం చూడండి. ఇఫ్ థర్స్‌డే కూడా అది దొరకట్లేదంటే దెన్ ఇంకా ఫుల్ ట్రాప్ చేస్తున్నట్టు ఈ వీక్ అంతా. ఓకే. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లాంగ్ వీకెండ్ చాలా రోజుల తర్వాత మనకి చూడండి మే తర్వాత జూన్‌లో ఇప్పుడొస్తుంది. సో, లాంగ్ వీకెండ్ ఇంత కన్సిడర్ చేస్తే ఎలా అంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. మొత్తం తినేయాలని చూస్తారు ప్రీమియమ్స్. సో, దానివల్ల మొత్తం సైడ్ వేస్ మార్కెట్ ఉంటది. అది కొద్దిగా చూసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం చాట్‌జీపీటీలోకి వద్దాం. సో, ఇవే కొత్తగా నేను యాడ్ చేసింది. ఓవరాల్‌గా మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి? మనం ఎలా చూడొచ్చనేది మీకు ఒక రఫ్ ఐడియా వచ్చేస్తది. టుడే మార్కెట్ 22 జూన్. సో, మార్కెట్ క్లోజ్డ్ అట్ 24,000. ఓకే. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గెయిన్ అబౌట్ 291 పాయింట్స్. మీకు గెయిన్ అని ఎందుకు కనిపిస్తుందంటే ప్రీవియస్ డే మార్కెట్ ఫ్రైడే మార్కెట్ కింద ఉండాలి. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా సైడ్ వేస్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ అప్ గెయిన్ పాయింట్సే కదా! సో, అందుకు గెయిన్ అని కనబడుతుంది మీకు. సో, గ్యాప్ అప్‌లో మార్కెట్ ఓపెన్ అయిపోయింది కాబట్టి. ఓకే. ఇగో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మార్కెట్ రికవరీ ఆఫ్టర్ ఫ్రైడే ప్రాఫిట్స్ బుకింగ్ సెషన్. సో, మంచిగా మార్కెట్ ఫ్రైడే ప్రాఫిట్ బుకింగ్ సెషన్ తర్వాత రికవరీ పట్టుకుంది. అంటే ఫ్రైడే ప్రాఫిట్ బుకింగ్ సెషన్ అంటే ఐ విల్ షో యూ ఏంటంటున్నానంటే ఇగో ఇది. ఫ్రైడే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకొచ్చింది కదా! క్లోజింగ్ టైమ్‌లో ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ సెషన్ జరిగిందో మంచిగా పైకెళ్ళిందో తర్వాత ఇది మంచి గ్యాప్ అప్‌లో రికవరీ చేసింది. ఏదైతే ఆ ముందు రోజు హై ఉందో అంతవరకు రికవరీ. ఆల్మోస్ట్ ఈ హై దగ్గరికి వచ్చింది కదా! ఫ్రైడే ఒకరోజు తీసేస్తది. సో, అది రికవరీ. రికవరీ అయితే చేసింది. ఓకే. స్ట్రాంగ్ సెక్టర్స్ పాజిటివ్. రిలయన్స్ అండ్ ఆయిల్, గ్యాస్ ప్రెజెంట్ పాజిటివ్‌గా ఉంది. ఎందుకు ఏంటంటే చూడండి ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ గెయిన్ స్ట్రాంగ్ గ్రోత్ గైడెన్స్ ఇన్ ఏజీఎం. తర్వాత ఇంకొకటి జియో ఏ ఇండస్ట్రీలో కూడా వస్తుంది. జియో ఇంకా న్యూ ఎనర్జీ సెక్టర్ బిజినెస్ సపోర్ట్స్‌లోకి వస్తుంది. సో, అందుకోసం రిలయన్స్ ఏంటంటే కొద్దిగా పాజిటివ్‌గా ఉంది. ఏఐ అంటే తెలుసు కదా! ఏ టెక్నాలజీ వచ్చిందంటే ఇండియాలోకి మళ్ళీ ఎఫ్ఐస్ కంటిన్యూగా వచ్చేస్తారు. ఎఫ్ఐస్ ఎళ్తుంది కారణం కూడా అదే. ఇండియాలోకి ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ లేదు. ఏఐ టెక్నాలజీ రిలేటెడ్‌గా లేవు. సో, మొత్తం డబ్బులన్నీ వేరే వేరే కంట్రీస్‌లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మన ఇండస్ట్రీ కంట్రీస్ కూడా ఏఐ సైడ్ అట్లా అట్లా మూవ్ అవుతే మెల్లిగా మన ఇండియాలోకి మళ్ళీ డబ్బులొస్తాయి. ఫ్యూచర్ ఏఐ కాబట్టి ఆళ్ళు అటు ఎళ్ళిపోతున్నారు. ఓకే. అండ్ ఇంకా బోలెడు రూల్స్ గూడా. సో, ఇది గూడా వన్ ఆఫ్ ద పాయింట్ మేజర్ పాయింట్. నెక్స్ట్ ఐటీ.
ఐటీ స్టాక్స్ రిమైన్ సేమ్ హెవీ సెల్లింగ్ ఆన్ ఫ్రైడే. ఐటీ స్టాక్స్ మీరు ఫ్రైడే చూస్తే హెవీ సెల్లింగ్ అయింది. బట్ స్టాక్స్ లైక్ టెక్ మహీంద్ర హెల్ప్ టు లిఫ్ట్‌లీ ఇండెక్స్. అంటే లైట్‌గా ఐటీ స్టాక్‌ని పైకి లేపడానికి టెక్ మహీంద్ర కొద్దిగా ఈరోజు మంచిగా పెర్ఫార్మ్ చేసింది. Pharma sector same outperformance with the stocks such as Sun Pharma and Cipla seeing buying interest. ఇక్కడ మీరు చూడొచ్చు ఫార్మా సెక్టర్లో సిప్లా, సన్ ఫార్మా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. బిగ్ ప్లేయర్ మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ స్టాక్స్ మీరు వచ్చే రోజుల్లో ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను ఒకసారి. ఓకే, ఇక్కడ ఇక్కడ పెడతాలే, లేదా ఇక్కడ డైరెక్ట్ కొట్టేస్తాను, ఆగండి. సన్ ఫార్మా, ఇగో సన్ ఫార్మా ఇండస్ట్రీస్, అండ్ నెక్స్ట్ ఇంకోటి సిప్లా కదా. సన్ ఫార్మా, ఓకే. కాపీ అండ్ పేస్ట్ సన్ ఫార్మా, ఎన్ఎస్సి ఇది. సన్ ఫార్మా ఇప్పుడు ఓవరాల్గా ఇగో 22 ఈరోజు మంచి రికవరీ. సో ఆల్మోస్ట్ సన్ ఫార్మా ఈజ్ గుడ్ రికవరీలో ఉంది. చూడండి స్ట్రాంగ్ బయింగ్ కనబడుతుంది, కంటిన్యూగా బయింగ్ వస్తుంది చూసారా. సో ఎక్కడో బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది సన్ ఫార్మాలో, విచ్ ఇస్ గుడ్, మంచి రికవరీ మోడ్లో ఉంది. అండ్ సేమ్ అలాగే సిప్లా కూడా. ఓకే, సిప్లా ఇగో సేమ్ సిప్లాలో కూడా మంచి బయింగ్ మూమెంటంలో ఉంది. నేను ఆల్రెడీ గేస్ పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు, కానీ మంచి ఒక బయింగ్ మూమెంటంలో ఉంది. సో ఒక మంచి బయింగ్ ప్రెషర్ ఈ రెండిట్లో వచ్చింది. ఓకే, మీరు ఏమైనా ప్లాన్ చేస్తే రేపు ఎల్లుండికి వచ్చే రోజుల్లో ఒకసారి సన్ ఫార్మా, సిప్లాలో చూసుకోండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ రికమెండేషన్ ఆర్ సెల్లింగ్ రికమెండేషన్, కాల్ టిప్స్ కాదు, జస్ట్ మీరు చెక్ చేసుకోండి. మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా బార్డర్ మార్కెట్ ఓకే ఓకే ర్యాలీలో కొద్దిగా పర్ఫామ్ చేసాయి. మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్స్ పర్ఫామ్ చేసాయి, బట్ ఓకే, నాట్ మేజర్. సమ్ ఫైనాన్షియల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్ అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి, పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు. మార్కెట్ పార్టిసిపేషన్ రిమైన్స్ విత్ బి మాన్సూన్ ప్రెజర్ అండ్ ఇన్సఫిషియెంట్ రిస్క్. సరే, ఇది ఓకే, నార్మల్గా మార్కెట్లో ఎప్పుడు ఉండేదే. కమింగ్ టు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఎఫెక్ట్స్ మార్కెట్. అది మీరు చూస్తే యుఎస్ ఇరాన్ స్ట్రక్చర్ ఇంప్రూవ్డ్. ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ టుడే వాస్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్ యుఎస్ ఇరాన్ నెగోషియేషన్. ప్రజెంట్ అయితే నెగోషియేషన్లో ఉంది. వాట్ ఈస్ ద మ్యాటర్? రెడ్యూసింగ్ వైల్డ్ మిడిల్ ఈస్ట్. అంటే ఇప్పుడు ఏదైతే వార్ రిలేటెడ్గా సింపుల్గా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇదంతా ఎందుకు, కానీ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇప్పుడు ఇద్దరి మధ్యన నెగోషియేషన్ అవుతుంది యుఎస్ ఇరాన్ మధ్యన. దాని రిలేటెడ్గా కొద్దిగా ఏవైతే మిడిల్ ఈస్ట్లో ఇష్యూస్ ఉన్నాయో, ఆయిల్ రిలేటెడ్ ఉన్నాయో, అవన్నీ గ్లోబల్ రిస్క్స్ ఉన్నాయో అన్నీ కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంది. ఓకే, అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజులు కూడా ఫాలో అవుతాయి. ఎందుకంటే అన్ని నార్మల్ సెటరేట్ అయిందనుకో, ఆయిల్ ప్రైజులు పెరిగాయి వార్ టైంలో, ఎందుకంటే ఆయిల్ సప్లై ఉండాలి. అన్నీ సెటరేట్ అవుతుంటే ఆయిల్ రేట్ మెల్లి మెల్లిగా పడిపోతుంటుంది, అన్నీ సెటరేట్ అవుతాయి. సో ఆయిల్ ఫాల్స్ అని ఉంది, క్రూడ్ ఆయిల్ ఫాల్స్ $80 బేరల్కి వచ్చేస్తుంది. ఇంకోకే అంటే తర్వాత మీరు థర్డ్ పాయింట్ చూస్తే స్ట్రాంగ్ ఎఫ్ఐఎస్ బయింగ్. నిన్న మన ఎఫ్ఐఎస్ డేటా చూస్తే స్ట్రాంగ్ బయింగ్ ఉంది ఇండియన్ మార్కెట్లో, 4000 crores చెప్పాను. మరి అది కంటిన్యూ అవుద్దా లేదో చూడాలి, విచ్ ఇస్ గుడ్, అయితే మంచిదే. ఓకే, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. గ్లోబల్ వ్యూలో చూస్తే యూఎస్ ఫ్యూచర్స్ వేర్ మోస్ట్లీ ఫాల్, అంటే పాజిటివ్లో ఉన్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ అండ్ వాచింగ్ యూఎస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫెడ్ సిగ్నల్స్ ఇస్ వీక్. జపాన్ మార్కెట్ రిమైన్ స్ట్రాంగ్. సౌత్ కొరియా రికార్డ్ హైయెస్ట్ డ్యూ టు స్ట్రెంత్ మార్కెట్. ఇవన్నీ పాజిటివ్ మార్కెట్లే. గ్లోబల్ సెక్టర్స్లో చూస్తే గ్లోబల్ మార్కెట్లు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. యూరోప్ మార్కెట్ ఒకటే మిక్స్డ్ ట్రేడ్, నో మేజర్ ప్యానిక్, అంటే మేజర్గా ఫాల్ ఏం లేదు, మేజర్గా బులిష్ ఏం లేదు. బట్ మిగతా సెక్టర్స్ ఆల్వేస్ అన్నీ బాగానే ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వేర్ మూస్ ఇండియన్ మార్కెట్ టుమారో మార్కెట్ ఎక్కడ ఉండొచ్చు అంటే మీరు అన్నీ చూడొచ్చు. ఎఫ్ఐ స్ట్రాంగ్ వేర్, రిలయన్స్ అన్నీ మీరు ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్గా చూసుకున్న బీరిష్ ఫ్యాక్టర్స్లో ఏమున్నాయని ఫ్రెష్ మిడిల్ ఈస్ట్ అంటే ఓవర్ నైట్ ఇక్కడ ఇది కూడా చాట్ జీపీటీ ఎంత బాగా చెప్పిందో చూడండి. ఏమైనా ఎనీ ఫ్రెష్ మిడిల్ ఈస్ట్ ఓవర్ నైట్ ఏమైనా ఇష్యూ జరిగి ఓవర్ నైట్ ఎస్కులేట్ అయితేనే బీరిష్ ఫ్యాక్టర్లో ఉంది. అంటే సడన్గా ఇప్పుడు నైట్ 11, 12, 1 గంట రాత్రి ఏమైనా వార్ అయిపోయి బాగా ఇబ్బంది పెడితేనే నెగిటివ్ ఉంది తప్ప మార్కెట్లో పక్కాగా నెగిటివ్గా ఉందని లేదు. మీకు ఓవరాల్గా ట్రెండ్ కూడా చూపిస్తా. ఓకే,
తర్వాత అంతే మిగతావన్నీ ఓవరాల్ బుల్లిష్ ఫ్యాక్టర్ చూస్తే ఎఫ్ఐఎస్ క్రూడ్ ఆయిల్, ఎఫ్ఐఎస్ బయింగ్, ఫాలింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, ఎఫ్ఐఎస్ బయింగ్, స్ట్రాంగ్ రిలయన్స్ స్ట్రెంత్, ఐటీ రికవరీ, రెడ్యూస్ వార్ ఫ్యాక్ట్, ఇవన్నీ పాజిటివ్ న్యూస్‌లే. ఓకే. బియరిష్‌లో ఉండే కండిషన్స్ ఏంటి? వార్ రావాలి, లేదా క్రూడ్ ఆయిల్ సడెన్‌గా పెరిగిపోవాలి, వీక్ యూఎస్ మార్కెట్ టు నైట్, అంటే నైట్ వీక్ అయిపోవాలి యూఎస్ మార్కెట్. ఇలాంటివి జరిగితేనే, జరగవు అని లేదు. ఎప్పుడైనా దరిద్రం బాగోకపోతే అవి కూడా జరుగుతాయి అనుకోండి. బట్ ఫ్యాక్టర్ వైస్‌గా చూసుకుంటే ప్రెజెంట్ నైట్ జరిగిపోవు కదా! ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నావన్నీ మోస్ట్‌లీ ఫ్రైడే నైటు. ఎందుకంటే సాటర్‌డే, సండే ఆఫ్ కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆళ్ళెప్పుడు. సో, ఇలాంటివన్నీ అప్పుడే జరుగుతాయి. జరిగే ఛాన్సులు కూడా ఎక్కువుంటాయి. సో, అది వీక్‌నెస్. అండ్ టుమారో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చారు, పక్కన పెడదాం. మేజర్ అవుట్ ఫర్ టుమారో బులిష్‌లో ఎక్కువుంటది. ఆర్ రేంజ్ బౌండ్ ఒకసారి మీరు చూసుకోండి. 50-60% బులిష్ ఉంటది. రేంజ్ బౌండ్. ఇది బీరిష్ మార్కెట్ అని ఓవరాల్‌గా చెప్పింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇండియన్ మార్కెట్‌లోకెళ్దాం. సో, నిఫ్టీ 50. ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్రాపర్‌గా మంత్లీ టైమ్ ఫ్రేమ్. ఇది మంత్లీ టైమ్ ఫ్రేము. సో, మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు మార్కెట్ ఎక్కడుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే. నేను కొద్దిగా మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ ఓవరాల్‌గా ఎక్కడుంది? మీకు అర్థమవుతుందా? సో, ఒక ఓవరాల్ టైమ్ ఫ్రేమ్ అంటే ఒక క్యాండిల్ క్రియేట్ అవ్వడానికి 1 మంత్ పట్టిద్ది. తర్వాత మార్కెట్ పడింది. ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకెళ్ళింది. ఇదే లెవెల్‌లో రెసిస్టెన్స్ తీసుకుంది. మార్కెట్ పడింది. అండ్ ఇదే లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మార్కెట్ ఇక్కడుంది. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఏం కనబడుతుంది? ఒక సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళడానికి చూస్తుంది. ఇది మంత్లీలో నాకు కనబడుతుంది. మరి మీకెలా కనబడుతుందో నాకు తెలీదు. సో, నాకు కనబడేది అదే. ఈ రేంజ్‌లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ స్లో అండ్ స్టడీగా పైకెళ్ళడానికి చూస్తుంది. ఓకే. వెంటనే ఇమ్మీడియేట్‌గా వెళ్ళదు గానీ, ఒక 3 డేస్ నుంచి పైకెళ్ళడానికే కష్టపడుతుందది. ఇప్పుడు వీక్లీకెళ్దాం. ఎందుకు హైయర్ టైమ్ ఫ్రేమ్స్, లోవర్ టైమ్ ఫ్రేమ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీక్లీకెళ్తే నీకు వీక్లీలో ఏం కనబడుతుందో చూడండి ఒకసారి. వీక్లీలో ఇగో సేమ్ ఇదే లెవెల్ నుంచి మార్కెట్ పైనుంది. ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడింది. సేమ్ ఇదే లెవెల్ నుంచి మార్కెట్ పైకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 2 రోజులు కిందకొచ్చినా మళ్ళీ మార్కెట్ సేమ్ ఇదే హై దగ్గరుంది. సో, పాయింట్ ఏమవుతుంది, మార్కెటు ఈ రేంజ్‌లో నుంచి పైకెళ్ళడానికి చూస్తుంది. ఇగో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి వీక్లీలో. వై ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, హైయర్ టైమ్ ఫ్రేమ్, లోవర్ టైమ్ ఫ్రేమ్‌కొస్తే నీకు క్లారిటీ వస్తది మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది. ఇక్కడ నుంచి పడింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిపోయింది మంచిగా. బట్ ఈసారి ఏమవుతుందో చూడు. ఈసారి ఏం చేస్తుంది? ఈసారి ఏం చేస్తుందంటే, మార్కెట్ ఇక్కడ నుంచి పడింది. ఇక్కడికొచ్చి ఈ క్యాండిల్ రేంజ్‌లో ఉండిపోయింది మార్కెట్. బాగా ఇక్కడ ఉండిపోయింది. కిందకెళ్ళింది. బట్ పైకి లాగేశారు. ఎక్కడైతే కింద సపోర్ట్ దగ్గర రావడానికి చూసింది గానీ రాలేదు. వెంటనే పైకి లాగేశారు. ఇదే రేంజ్‌లో హాల్ట్ అవుతుంది. మార్కెట్‌కేంటంటే ఈ 24,500 ఏదైతే ఉందో ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ ఇస్తే ఆల్మోస్ట్ ఈ పై వరకు మళ్ళీ రావడానికి చూస్తుంది. సో, నాకు వీక్లీలో కూడా కనబడుతుంది. ఓకే. ఒక బుల్లిష్ స్ట్రెంత్ పైకెళ్ళడానికి కష్టపడే మార్కెట్ కనబడుతుంది నాకు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్ డే టైమ్ ఫ్రేము. సేమ్ వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో సేమ్ రిమైన్స్. మనం 4 అవర్స్, 5 అవర్స్ అనాలిసిస్‌లో చేసుకుందాం ఇంకా. ఓకే. ఈరోజు 45 మినిట్స్‌లో పెడితే నిఫ్టీ ఇక్కడ చూడండి. నిఫ్టీ పైనుంది. మీరు 4 అవర్స్‌లో కూడా 1 అవర్‌లో కూడా చూస్తే నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే గ్యాప్ పెడక ముందు మార్కెట్ ఎళ్లి క్లోజ్ అయిందో, అక్కడి నుంచి మార్కెట్ ఈరోజు కిందకొచ్చింది. ఇగో ఇప్పుడు చూడండి. ప్రీవియస్ ఏమైనా ఉందా? చూడండి ఇగో. ప్రీవియస్ ఏం లేదక్కడ. ఓకే. ఇప్పుడు నేను ఇలా పెట్టుకుంటాను. ఏదిది నా డ్రాయింగ్ లెవెల్స్ ఇగో. ఇది. మార్కెట్ ఇక్కడ ఈ రేంజ్‌లో ప్రీవియస్ ఇక్కడుండేది. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఏం చేసింది, ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది. దాని తర్వాత మార్కెట్ ఇంకేదైనా గ్యాప్ ఉంది అంటే, పైన ఇగో ఇక్కడ ఒక గ్యాప్ ఉందండి గుర్తుపెట్టుకోండి. ఇదొక గ్యాపు. ఆ పైన ఇంకేదైనా ఉంది అంటే ఇది. ఇదొక రెసిస్టెన్స్ అయిపోద్ది. ఇవి పైనున్న రెసిస్టెన్స్‌లు. ఓకే. సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఇగో ఇది సపోర్ట్. ఇది సపోర్టు. ఇది సపోర్టు. అక్కడ నుంచి ఇంకా కిందకొస్తే ఇది ఇంకొక సపోర్ట్ అవుద్ది. ఇది. ఇది లోవర్ సపోర్ట్‌లో ఇది ఉంది అంతే. ఓకే. 15 మినిట్స్‌లోకెళ్తే ఇప్పుడు మీకు మార్కెట్ ఏం కనబడుతుంది ఈరోజు? మంచి ఫాలు కంటిన్యూ అయిపోద్దని మీకు అనిపిస్తుంది. కానీ స్ట్రెంత్ ఈస్ లైక్ బయింగ్ సైడ్ మంచి స్ట్రెంత్ ఉంది. ఓకే. ఇవాళ నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఒక మాట.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అప్ ట్రెండ్‌లో సడన్‌గా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే, ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఈ బయర్సు ఆళ్ళు చూస్తూ ఉండరాళ్ళు. ఆళ్ళకి తెలుసు మార్కెట్ ఓకే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందని. ఇక్కడ నుంచి ఎవడైతే పొజిషన్స్ క్రియేట్ చేసాడో డెఫినిట్‌గా వాడికి కావాల్సింది మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళడం. సో, డెఫినిట్‌గా డే ఎండ్‌కి ఎందుకంటే స్టార్టింగ్ లాగేసాడనుకో ఇంక డే అంతా అయితే పైకెళ్ళాలి లేదా కింద పడాలి. సో, ఆడు పైకి తీసుకెళ్ళాలంటే మొత్తం రోజంతా ఫుల్ వరస్ట్ బిహేవియర్ చేసి డే ఎండ్‌కి పైకి తీసుకెళ్ళి క్లోజ్ చేస్తారు. అది చాలు ఆళ్ళకి. డే ఎండ్ క్లోజింగ్. నెక్స్ట్ డే ఏమైంది చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ సేమ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ లెవెల్‌కి వచ్చింది కదా! ఇందులో కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కొంతమంది ఉంటారు ఇంకా మార్కెట్ పైకెళ్తదని తెలిసినోళ్ళు. ఓకే. బిగ్ ప్లేయర్స్ అలానే ఉంటారు. ట్రాప్‌లు చేస్తూనే ఎళ్తారు. సో, మన పాయింట్ ఏంటంటే 24,160 ఓకే. 24,160 అలాగే 24,240. 24,160 గాని క్రాస్ అయితే 24,240 వెంటనే ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ రేంజ్ వరకే ఒక స్మాల్ ట్రేడ్ జరిగిద్ది. స్మాల్ ట్రేడ్ అంటే నిన్న ఒక ఆయన క్వెషన్ అడిగారండి ఎన్ని పాయింట్స్ అని. ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను దానికి. ఓకే. వాట్ ఈస్ స్మాల్ ట్రేడ్? నా పాయింట్‌లో స్మాల్ ట్రేడ్ ఏంటంటే, నేను 50 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే నాకు స్మాల్ ట్రేడ్. అదే 50 పాయింట్స్ చాలామంది క్యాప్చర్ చేస్తే ఆళ్ళకి అది బిగ్ ట్రేడ్. స్మాల్ ట్రేడ్ మరి మీరు మీ దృష్టిలో మీ స్మాల్ ట్రేడ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నాను. నేను నా ఇండికేటర్ పెట్టుకుంటా ఒకసారి. ఇప్పుడు నా ఇండికేటర్ నేను పెట్టాననుకోండి. నా ఇండికేటర్ ప్రకారం నాకు ఈ పైనుంచి ఎంట్రీ వస్తే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 50 పాయింట్స్ క్యాప్చర్ 45-50 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. లేకపోతే నేను చేయను, వదిలేస్తాను. స్టాప్ లాస్ తింటే తినేవానని. అదే మీకు మీ స్ట్రాటజీ ప్రకారం అనాలిసిస్‌కి స్ట్రాటజీని కలపండి. ఓకే. పాయింట్ అర్థమైందా? ఉత్తి అనాలిసిస్ మీద ఎవడు ట్రేడ్ చేయడు. నేనైనా నా అనాలిసిస్‌కి నా స్ట్రాటజీ కలుపుకుంటా. ఏ లెవెల్స్ నేను అనాలిసిస్ దేనికి చేసుకుంటున్నాను? మేజర్ లెవెల్స్ తెలుసుకోవడానికి. ఎక్కడెక్కడ సెల్లర్ ఉన్నాడు, ఎక్కడెక్కడ బయర్ ఉన్నాడు. ఇప్పుడు నా ఎంట్రీ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చిందనుకో, నేను 1కి 2 సార్లు ఆలోచిస్తా. తీసుకోవాలా వద్దా అని. అట్లా అది పాయింట్. ఓకే. సో, ఇక్కడ మీకు స్మాల్ ట్రేడ్ 24,160 నుంచి 24,240కి ఇక్కడ ఒక అవుతది. బట్ మీ లెక్క ప్రకారం మీరు ఎన్ని పాయింట్లు తీసుకోవాలనుకుంటున్నారో అంతవరకే. చూడండి ఈ సింగిల్ క్యాండిల్ వచ్చిందనుకో ట్రేడ్ అవ్వదు. స్లోగా వచ్చిందనుకో ఎందుకంటే ఇక్కడుంది మార్కెట్. మెల్లిగా దీని పైకొస్తే ఒక మంచి ట్రేడ్ అయ్యిద్ది ఇక్కడ. నేను ఒక 40-50 పాయింట్స్. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి 40-50 పాయింట్స్ నాకు రాలేదనుకో దెన్ ఐ విల్ హోల్డ్. దీని పైకి మార్కెట్ ఎళ్ళేంత వరకు వెయిట్ చేస్తా. నా స్మాల్ ట్రేడ్ నేను ప్లాన్ చేసుకుంటా. ఓకే. నేనిప్పుడు చెప్పాననుకో ఓన్లీ 30 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయండండి. 30 పాయింట్స్ రాలేదనుకో కిందొచ్చి కామెంట్ చేస్తారు. నువ్వు 30 పాయింట్స్ చెప్పు నాకు రాలేదని. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. ఎవరు వే ఆఫ్ స్టైల్ ఆళ్ళది. సో, మీ వే ఆఫ్ స్టైల్ నా వే ఆఫ్ స్టైల్‌కొచ్చి నేను నాలాగొచ్చి మీకు ట్రేడ్ చేయమంటే మీరు చేయలేరు. మీ వే ఆఫ్ స్టైల్‌లో నేనొచ్చి ట్రేడ్ చేయాలంటే నేను చేయలేను. ఓకే. అర్థమైందా? సో, ఒక్కొక్కళ్ళది వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కటుంటది ట్రేడింగ్‌లో. ఆళ్ళు దాన్ని బట్టే వాళ్ళకి నడుస్తాయి మార్కెట్‌లో. 24,160 ఒకవేళ మీకు తెలుసుకోకపోతే మీ స్టైల్ ఏంటో మీరు కనుక్కోండి. మీ అంతట మీరు ఐడెంటిఫై చేయండి. అప్పుడే అవుతది. 24,240 సో, ఇక్కడ ఈ 2 ఒకవేళ 24,240 పైన గాని మార్కెట్ ఉంటే దెన్ డెఫినిట్‌గా ఐ విల్ ప్లాన్ మంచి అప్‌సైడ్ అయ్యిద్ది ట్రేడ్ ఇది. ఓకే. ఎందుకంటే ఫుల్ స్పేస్ ఉంది పైకెళ్ళడానికి. ఇంకా వచ్చే రోజుల్లో పైకెళ్ళడానికి చూస్తది. ఇది ఫ్లాటెడ్ మార్కెట్ పైకెళ్ళినా ఆర్ గ్యాప్ అప్ 24,160 పైన గ్యాప్ అప్ ఇదే నా ప్లాన్. ఒకవేళ ఫ్లాట్ మార్కెట్ గాని కిందకొస్తే 24,000 ధర మంచి సపోర్ట్ కాస్తారండి ఇక్కడ. ఇక్కడ నుంచి నేను ఒక అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తా ఈ సపోర్ట్ ధర. 24,000 ధర. ఓకే. ఇఫ్ 24,000 కూడా క్రాస్ అయ్యి మార్కెట్ నిజంగా పడి 30 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజ్ వచ్చి దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే 24,000 రౌండ్ లెవెల్ కాబట్టి ఇది పెట్టుకుంటున్నాను నేను ఈ ప్యాటర్న్. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే 24,000 కింద అప్పుడే సెల్లింగ్ ప్లాన్ చేస్తా. లేదా అసలు ఉండను నేను సెల్లింగ్ సైడ్. ఓవరాల్ ట్రెండ్ అప్. మార్కెట్ అప్ సైడ్ ఉండను. గ్యాప్ అప్ విడిపోయినా మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ ఎళ్లి కొద్ది పైకెళ్ళి రోజంతా టైమ్ పాస్ చేసేయడం, లేదా 2 క్యాండిల్ పడి రోజంతా టైమ్ పాస్ చేసేయడమే చేస్తుంది తప్ప అప్ సైడ్ ఎప్పుడు అప్ సైడ్ మార్కెట్ ఇలా ఉంటాయండి. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇగో ఫుల్ మార్కెట్ పైకెళ్ళి టైమ్ పాస్. మార్కెట్ పైకెళ్ళిందా కిందకొచ్చి టైమ్ పాస్. పైకెళ్ళిందా టైమ్ పాస్. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా ఫుల్ గ్యాప్ డౌన్ క్లోజింగ్ టైమ్‌లో తీసుకొస్తారు. గ్యాప్ అప్‌లో వెళ్ళిపోయింది టైమ్ పాస్. అప్ సైడ్ మార్కెట్‌లు ఎప్పుడు ఇలానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వరస్ట్ అంటే ఒక మంచిగా నీట్‌గా ప్యాటర్న్‌లో ఎళ్ళవు అప్ సైడ్. ఎందుకంటే అవంతే అప్ సైడ్ మార్కెట్‌లు టైమ్ పాస్ చేస్తూ ఇలా టైమ్ పాస్ చేస్తూ ఎళ్తాయి. అదే డౌన్ సైడ్ మార్కెట్‌లు చూడండి ఫాస్ట్‌గా పడిపోయి ఇట్లా రికవరీ తీసుకొని పడతాయి. ఎందుకు?
బికాస్ సెల్లింగ్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ఫాస్ట్, అప్ సైడ్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ స్లో. ఓకే, అండ్ ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. సో నేను అదే చెప్తున్నా, ఫ్లాటెడ్ కిందకి వచ్చిన 24,000 కింద, ఈ కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మంచిగా అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. డెఫినెట్గా ఒక మంచి మూవ్ అప్ సైడ్కి వస్తుంది. ఓకే, ఇది నిఫ్టీ 50. అండ్ కమింగ్ టు ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. క్లోజింగ్ టైంలో మీకు చెప్తానులేండి, మీరు మీ వే ఆఫ్ స్టైల్ ఎలా పట్టుకోవాలి వీడియో ఎండ్ అయ్యే లోపల. అండ్ ఇప్పుడు మనం సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్లో ఈరోజు రండి, ఈరోజు మార్కెట్ చూడండి. సెన్సెక్స్లో ఇక్కడ ఒక మంచి ట్రేడ్ జరిగింది, మళ్ళీ సేమ్ ఇదే సపోర్ట్ ద్వారా మళ్ళీ ఓవర్ డే అనుకు వస్తే సపోర్ట్ బ్రేక్ అయితే అయ్యింది. పైన ఇది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు కింద మార్కెట్లో ఇది ఒక సపోర్ట్ అయిపోద్ది. నేనేం చేస్తానంటే దీన్ని ఇంకా పైకి తీసుకెళ్తాను. దీన్ని ఇక్కడ 77,800 దగ్గరికి, ఇది ఒక సపోర్ట్ ఇక్కడ, ఇది ఇంకొద్ది పైకి వస్తుంది ఇక్కడ. డన్. ఓకే, సేమ్ సెన్సెక్స్లో కూడా మీరు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 77,300, 77,000, 76,500, 77,800 ఇవి లెవెల్స్. మార్కెట్ ఇక్కడ ఉంది, ఫ్లాటెడ్ కిందకు వస్తే 77,000 బాగా, ఇది రౌండ్ లెవెల్. 77,000 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్పుడు ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్, లేదంటే లేదు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని, ఇగో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా, ఇగో ఇక్కడ ఈ గ్యాప్ అంటే ఇక్కడ క్లోజింగ్ దగ్గర నేను కరెక్ట్గా, మీరు బాగా చూస్తే నేను కరెక్ట్గా పెట్టలేదు జోను. ఓకే, ఇదంతా జోనే, ఈ కింద ఇదంతా జోనే. ఓకే, ఈ క్యాండిల్ టచ్ చేస్తే కింద ఇదంతా జోనే. ఒకసారి మీకు కరెక్ట్గా పెట్టాలంటే ఇక్కడ పెడతాను, ఆగండి. ఇగో ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా జోనే. ఓకే, ఇదంతా ఇగో ఇది ఇంత పెద్ద జోన్ అంటే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి జోన్ ఈజ్ లైక్ బిగ్. అందుకే ఈరోజు ఇక్కడ టచ్ చేసి కూడా పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎక్కడైనా నాకు బయింగ్ దొరికితే ఐ విల్ ప్లాన్ ఫర్ బయింగ్. 77,000 పైన మనకి ఏ చిన్న రవ్వ బయింగ్ కనిపించినా ఐ విల్ ప్లాన్ యాజ్ ఎ బయింగ్. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే బయింగ్. ఫ్లాటెడ్ దీని కిందకి వచ్చి సేమ్ ఇప్పుడు నేను అనుకున్న ప్యాటర్న్లో క్లోజ్ అయితేనే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. అలాగే 76,500 కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సేమ్ డౌన్, దీని కింద అవసరం లేదండి, దీని కింద మార్కెట్ ఫ్లోలో వెళ్ళిపోద్ది. ఓకే, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే 77,300 పైకి వెళ్ళి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, దీని జస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ చాలు, అప్ సైడ్ ప్లాన్ చేస్తా. అలాగే 77,800 వరకు ప్లాన్ చేయొచ్చు. బట్ 77,800 కూడా క్రాస్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ విల్ గో, ఒక ట్రెండింగ్ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది స్లో అండ్ స్టడీగా. సో మనం అప్ సైడ్కి నీట్గా ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, సో అది సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ వే ఆఫ్ స్టైల్ ఎలా కనిపెట్టాలని ఇందాక చెప్పాను కదా. వే ఆఫ్ స్టైల్ ఏం లేదండి. ఇప్పుడు నా వే ఆఫ్ స్టైల్ అనుకో, స్టైల్ అంటే ఇంట్రాడేలో కాదు, నేను వే ఆఫ్ స్టైల్ ఏమంటున్నానంటే మీ మైండ్ సెట్, అదే వే ఆఫ్ స్టైల్ అండి. మీ మైండ్ సెట్ దేనికి ఈజీగా కన్వీనియంట్గా ఉంది, లైక్ స్వింగ్ ట్రేడింగ్కి కన్వీనియంట్గా ఉందా అంటే ఏ ట్రేడింగ్ చేస్తే మీ మైండ్ ఫ్రీగా ఉంది, ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా, ఓవర్ ప్రెషర్ తీసుకోకుండా, కాల్ పుట్ చేయకుండా ఏది చేస్తే మీరు ఫ్రీగా ఉన్నారు, మీ మైండ్లో ఫ్రీనెస్ ఉంది. పర్లేదు, ఈ స్ట్రాటజీ నేను చేస్తాను, హ్యాపీగా ఒక రోజు 2 రోజులు హోల్డ్ చేయగలుగుతాను, లేదా ఈరోజు ఇంట్రాడే కొన్ని స్ట్రాటజీ చేస్తాను, డైలీ ఇంత ప్రాఫిట్ సంపాదించుకుంటున్నాను అన్న స్ట్రాటజీ మీకు ఏది ఉంది, దట్ ఈస్ కాల్డ్ మైండ్ సెట్. అదే మీ వే ఆఫ్ స్టైల్. ఇప్పుడు నాకు అడిగారు అనుకోండి, నా మైండ్ సెట్ ఏంటి, నాది ఆల్గో, సెల్లింగ్, స్మాల్ క్యాపిటల్ బయింగ్. నా మైండ్ సెట్ ఇది, స్మాల్ క్యాపిటల్ బయింగ్ చేయాలి, దాన్ని వీలైతే దాన్ని గ్రో అప్ చేయాలి తప్ప హై క్యాపిటల్ బయింగ్లో పెట్టకూడదు. ఇది నా మైండ్ సెట్ ఇప్పటి నుంచి ఇంతే. సో సెల్లింగ్ మెయిన్, ఆల్గోస్ మెయిన్. ఈ ఆల్గోస్ కూడా ఎలా రన్ చేయాలి, ఇన్వెస్ట్ చేసేయాలి, మనీ అంతా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్లెడ్జ్ అమౌంట్ తీసుకొని ప్లెడ్జ్ అమౌంట్తో ఆల్గో రన్ చేసుకుంటున్నాను, నేను అలా ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ ఆఫ్ మై వే ఆఫ్ స్టైల్. ఇప్పుడు నా వే ఆఫ్ స్టైల్లో మీరు వచ్చి నా స్కాల్పింగ్ చెయ్యు, నువ్వు స్కాల్పింగ్ చేయని నేను చేయను, నాకు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్గా స్కాల్పింగ్లో దూరాను అనుకో, అంటే ఇప్పుడు ఆ పాయింట్ ఎలాగైపోద్ది అంటే హ్యాపీగా
ఎళ్తున్న ట్రైను ఇప్పుడు సపోజ్ మీరు చెప్పాలంటే వైజాగ్ టు హైదరాబాద్ ఎళ్తున్న ప్రాపర్ ట్రైన్‌ని మీరు అనవసరంగా పట్టాలు మార్చి వేరే రూట్‌లోకి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఏమైపోద్ది జర్నీ ఎక్కడికో ఎళ్ళిపోయి అయితే పోతాం లేదా ఇంకెక్కడో అంటే ఇప్పుడు స్కాల్పింగ్ దూరాననుకో అయితే సక్సెస్ అయిపోతాం. లేదంటే మొత్తం ఊడ్చిపోతాం. అట్లా అయిపోద్ది. సో, రాని దాంట్లో దూరకూడదు. నీకు ఏదొచ్చో, ఏది చేయగలవో దాన్నే నువ్వు స్కేల్ అప్ చేసుకుంటా ఎళ్ళు సరిపోద్ది. అంతే. నేను ప్రతి బ్యాచ్‌కి అదే చెప్తాను. మీరు ఏదో ఒకటి చేయండి. ఒకదాన్నే స్కేల్ అప్ చేయండి. పర్ఫెక్ట్‌గా చేయండి సరిపోద్ది. స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా? స్వింగ్ ట్రేడింగ్‌లో పీస్‌ఫుల్ ఉంటది మైండ్. బట్ మీకు ఓవర్‌నైట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌తో రిస్క్ ఉంటది. దాన్ని హెడ్జ్ చెయ్యు. నేకెడ్ చేయకు. హెడ్జింగ్ చెయ్యు. ఎనీ డైరెక్షన్‌లో ఎళ్ళే మార్కెట్ లాంటివి చెయ్యు. లైక్ ఇటెళ్ళినా ఓకే, ఇటెళ్ళినా ఓకే, ఎటెళ్ళిపోయినా మార్కెట్ ఓకే అన్నట్టు చేసుకో స్ట్రాటజీలు. లేదనుకో స్మాల్, స్మాల్ లాస్ లైక్ ఒక 3, 4 వేలు లాస్ పెట్టుకొని ఒక 5,000, 10,000 ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీలు చేసుకో. సో, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తాం. సో, అట్లా నీకు అప్పుడు ఓవర్‌నైట్ మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ విడిపోయినా నీకేం ఇబ్బంది లేదు. నీ డైరెక్షన్‌లో ఎడితే ప్రాఫిట్, నీ డైరెక్షన్‌లో ఎడకపోతే ఆల్రెడీ లాస్ నీకు తెలుసు. 4, 5,000 అని. అట్లా. అది నీ వే ఆఫ్ స్టైల్ అయ్యుండాలి. సో, నీ వే ఆఫ్ స్టైల్ అంటే మీరే ఐడెంటిఫై చేయాలి. నేను చెప్పలేను నీదిది, నీదిది అని. పాయింట్ అర్థమైందా? నాది వేరు. నేను ఆల్గో ట్రేడింగు నేను ఇప్పుడే కాదు నా మైండ్ అటెళ్ళిపోయింది. ఆల్గో సైడు, ఆల్గో ట్రేడింగు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎంత డబ్బులు పెట్టినా నీకు ఆల్గో ట్రేడింగ్‌లో నేనెందుకు ఎక్కువ ఉండిపోతానంటే, ఆల్గో ట్రేడింగ్‌లో మైండ్ సెట్ రాదండి. మైండ్ సెట్‌కి ఇబ్బంది లేదు. దాని పని అది చేసుకుంటది. జస్ట్ మనం ఆ పెర్ఫార్మన్స్‌లో ఆల్గోస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు, దాన్ని ఎలా మార్చాలి అన్నవే చూసుకోవాలి తప్పితే, నువ్వు మైండ్‌లో మార్కెట్‌లో మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు. సైకాలజీ ఇష్యూస్ రావు. ఇంకేంటున్నాయి మనకి, సరే ఇంకేమున్నాయి కొద్దిగా మనకంటూ ఒక చేదురుది ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అంటే అలా అంటున్నానని ఫీల్ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక మైండ్‌లో ఉంటది. నేను ట్రేడ్ చేయాలి, నేను చేయాలి. అదో దురద, చేదురద. ఆ చేతులద్దకే ఒక 30,000, 40,000 బైక్‌కి పెట్టుకోండి. దాంట్లోనే చెయ్యండి. పోయినా ఉన్నా అవే. దానికి మించి డబ్బులు యాడ్ చేయకూడదు. నువ్వు 40,000 40,000 క్యాపిటల్ తెచ్చి నువ్వు పోగొట్టావనుకో, నువ్వు 4,00,000 తెచ్చి, 40,00,000 తెచ్చి, 40,00,00,000 తెచ్చినా పోగొడతావు. సో, అంతే దాంతో చెయ్యు. అవ్వకపోతే వదిలేయి. దాంతో చెయ్యి. అంతే తప్ప ఎక్స్‌ట్రా దూర్చొద్దు. ఇంక సెల్లింగ్ అంటారా? సెల్లింగ్ చేస్తే ఒక 1,00,000, 1,50,000తో సెల్లింగ్ చేయండి. అంతే. దాన్ని మించి మీరు పెట్టుకోకండి. దాన్నే స్కేల్ అప్ చేయండి కావాలంటే. ప్రాఫిట్‌లొస్తే బాగా స్కేల్ అప్ చేయండి. లేదా ప్రాఫిట్‌లొచ్చాయనుకో, నీకు స్కేల్ అప్ చేయడం కూడా భయమనుకో, ఆ వచ్చే ప్రాఫిట్‌లన్నీ ఇన్వెస్ట్ చేసుకోండి. సో, అలా వే ఆఫ్ స్టైల్ ఉంటది. ఓకే. వీడియో లెంత్ అయిపోతుంది. ఐయామ్ సారీ. అది వే ఆఫ్ స్టైల్. ఓకేనా? సో, మీ దాంట్లో మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు? మీ స్ట్రాటజీ బట్టి చూడండి. ఎవ్రీ బ్యాచ్‌లో నేను చూస్తా. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చేస్తారు. కొంతమంది 1 మినిట్‌లో చేస్తారు. కొంతమంది 3 మినిట్స్‌లో చేస్తారు. 5 మినిట్స్, 1 మినిట్, 3 మినిట్స్ హ్యూజ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కనబడతాయి. ట్రాప్‌లు కూడా ఎక్కువుంటాయి. సో, ఎంత బిగ్గర్ టైమ్ ఫ్రేమ్ అంత ప్రాపర్ చార్ట్ కనబడతది. అలాగని మీకు అంటారు బిగ్గర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీస్ రావని. ఇంట్రాడే కోసం ఎందుకు ప్లాన్ చేయాలి? 2 డేస్ హోల్డింగ్ చేయొచ్చు కదా! స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు కదా! బట్ మనం ఏంటంటే మైండ్ సెట్ ఇంట్రాడేలోనే స్టక్ అయ్యి ఉండిపోయాం రిటైల్ ట్రేడర్‌లో. సో, అది పాయింట్ ఇక్కడ. ఓకే. సో, అదనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అంటే చెప్పడానికి ట్రై చేశాను. మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్. ఐ యామ్ హ్యాపీ. ఓకే. అండ్ ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.